నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంధకారాన్ని చీల్చుకుంటూ గంగా నదీ తీరంలో ఒక మహావీరుని అడుగుల శబ్దం. తపస్సు, త్యాగం, ధర్మం ఈ 3 పదాలకు సజీవ రూపం అతడు. రాజ్య సింహాసన రక్షణకి జన్మించినవాడు, కానీ రాజ్యాన్ని త్యజించిన మహాత్ముడు. కోరికల్ని గెలిచినవాడు, కానీ మరణాన్నే ఆజ్ఞాపించిన మహాత్ముడు. పితృభక్తికి ప్రతీకగా నిలిచిన శాంతన నందనుడు. బ్రహ్మచర్య వ్రతానికి శాశ్వత సాక్షి. దేవతలే ఆశ్చర్యపోయిన భీషణ ప్రతిజ్ఞ. కాలమే తలవంచిన మహాసంకల్పం. యుద్ధరంగంలో నిలిచినప్పుడు వజ్రాయుధంగా మారిన ధర్మం అతడు. కౌరవులకి రక్షకుడు, పాండవులకి గురువు, వారి ఇరువురికి పితామహుడు. మహాభారత యుద్ధానికి సాక్షి. శరశయ్యపై పడుకున్న ధర్మాన్ని విడుమని ధీరుడు. అతను కేవలం యోధుడు కాదు. అతడు ఒక యుగం. అతనే దేవవ్రతుడు, గంగాపుత్రుడు, భీష్మాచార్యుడు. ఆచార్యుడు అంటే అర్థం ఆచరించేవాడు, గురువు అంటే బోధించేవాడు. ఆచార్యుడు ఏమి నేర్పిస్తాడో అదే ఆచరించి చూపిస్తాడు. అందుకే భీష్ముడు ఆచార్యుడై భీష్మాచార్యుడైనాడు. ఏ ధర్మాన్ని తన వారికి బోధించారో అదే పాటించారు. ఈయన పేర ఎందుకు భీష్మ ఏకాదశి అని వచ్చిందో తెలుసుకుందాం. అకుంఠితమైన హరిభక్తి కలవాడు. శ్రీకృష్ణుని పరిపూర్ణ అవతారాన్ని ముందే తెలుసుకొని సర్వం శ్రీకృష్ణార్పితంగా బతికినవాడు. మహాభారతంలో అత్యంత కీలకమైన శక్తివంతమైన పాత్ర భీష్మునిది. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఒక వ్యక్తి మహాభారతం నుండి తమ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటి గొప్ప భీష్ముడు అంపశయ్యపై సుమారు 58 రోజుల పాటు ఎందుకని ఉండిపోయాడు? మాఘమాసంలో శుక్లపక్షంలో ఎందుకు తన తుదిశ్వాసని విడిచాడు? ఎందుకని అంపశయ్యపైనే ఉండిపోవాల్సి వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. భీష్ముడు కారణజన్ముడు, అష్టవసువుల్లో ఒకడు. ఈ అష్టవసువులు ఎవరంటే దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి వారు భార్యలతో కలిసి విహారం చేస్తూ అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవుని చూశారు. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దాన్ని వారు బలవంతంగా తీసుకొని వెళతారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టితో చూసి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని కోరగా, సహాయం చేసిన 7 ఒక్కరోజు మాత్రమే భూమిపై ఉంటారని, కానీ గోవుని తీసుకెళ్లిన అష్టమ వసువు భూమిపైన దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తారు. వారు ఆ శాపం గురించి గంగామాతకు వివరించి సహాయం అర్థిస్తారు. మీరు ఎవరినైనా రాజుని వివాహమాడి తమకు జన్మ ఇచ్చి పుట్టగానే నదిలో పారవేయమని కోరతాడు. వారి కోరిక మన్నించిన గంగామాత దానికి అంగీకరిస్తుంది. ఒకరోజు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగా నదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంతగా వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది. అయితే అలా ఎందుకు కూర్చున్నావు అని ఆయన అడగగా, కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే ఒక వ్యక్తి కుడి తొడపై కూర్చుంటారు, భార్య ఎడమ తొడపై కూర్చుంటుంది అని చెప్తుంది గంగామాత. ఆ రాజు ఆయన తనకి కుమారుడు కలిగిన పిదప అతన్ని పెళ్లి చేసుకోమని చెప్తారు. అది విని గంగామాత అంతర్ధానమైపోతుంది. కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే కొడుకు పుడతాడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెని పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఆమె కొన్ని షరతులు పెడుతుంది. ఆమె ఏం చేసినా శంతనుడు అడ్డు చెప్పరాదు, ఆక్షేపించరాదు. అలా కాక తనని ఎదిరిస్తే ఆమె తిరిగి వెళ్ళిపోతుంది. అలా అన్నింటికీ ఒప్పుకున్న తర్వాత వారిద్దరూ వివాహం చేసుకుంటారు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు అలా 7 పుత్రులు జన్మిస్తారు. అయితే పుట్టగానే ఆమె ఒక్కొక్క బిడ్డని నదిలో పారేస్తుంది. అదంతా కష్టంగా ఉన్నా
సహించాడు శంతనుడు. కానీ 8వ బిడ్డ విషయంలో ఆమెని వారిస్తాడు. ఆమె శంతనుడికి ఈ బిడ్డని చంపకుండా వారి జన్మ వృత్తాంతం వివరించి 12 సంవత్సరముల వరకు ఆమె ఆ బిడ్డని పెంచి శక్తివంతునిగా నీతివంతునిగా చేసి శంతనునికి ఇచ్చి వెళ్ళిపోతుంది. గంగామాత కుమారుడు కనుక గాంగేయుడు, శంతనుడి కొడుకు కాబట్టి శాంతనవుడు అయ్యాడు. శాంతనుడికి ఇంకా సంసారంపై వ్యామోహం పోక సత్యవతి అనే మత్స్యరాజు కూతుర్ని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి తన కూతురికి కలిగిన సంతానం మాత్రమే రాజు కావాలని షరతు పెడతారు. భీష్మునికి అన్యాయం జరుగుతుందని శంతనుడు పెళ్లి ఊసు మానుకుంటారు. తన తండ్రి బాధను గుర్తించిన గాంగేయుడు మంత్రి ద్వారా విషయాన్ని తెలుసుకొని మత్స్యరాజుని కలిసి తన తండ్రికి మీ అమ్మాయిని ఇవ్వమని కోరతాడు. కానీ ఆ రాజు శంతనునికి చెప్పిన విషయం చెప్తాడు. అలాగే నీ కూతురు పిల్లలే రాజ్యం చేస్తారని చెప్తాడు భీష్ముడు. నువ్వు సరే, రేపు నీకు పిల్లలు కలిగితే వారు అడుగుతారు కదా అంటాడు. అలా అయితే నేను పెళ్లి చేసుకోను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచి ఆయన భీష్ముడిగా పిలువబడ్డాడు. ఆ ప్రతిజ్ఞకి దిక్కులే కంపించాయి. ఇచ్చిన మాటకి కట్టుబడడంలో రాముడంతటి వాడు భీష్ముడు. అలా శంతనుడు సత్యవతి వివాహం జరుగుతుంది. తన పుత్రుని త్యాగాన్ని చూసి ఎంతగానో తండ్రిని ప్రేమిస్తున్నావు నాయనా అని నీకు ఇష్టమైనప్పుడే మరణం వస్తుందని వరం ఇస్తాడు శంతనుడు. ఆ తర్వాత తన పినతల్లికి పిల్లలు కలుగుతారు. శంతనుడు మరణిస్తాడు. ఆ ఇరువురి పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుంటాడు భీష్ముడు. సింహాసనం ఎక్కకుండానే రాజ్యపాలన చేస్తాడు. వారి ఇద్దరి పిల్లలే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. కొన్నాళ్ళకి చిత్రాంగదుడు మరణించగా విచిత్ర వీర్యునికి సింహాసనం ఇచ్చి అంబ, అంబిక, అంబాలిక అనే కన్యలను స్వయంవరంలో నుండి తీసుకొచ్చి తమ్మునికి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నాడు. వారిలో అంబ తాను వేరొకరిని ప్రేమించానని చెప్తే ఆమెని వదిలి మిగిలిన ఇద్దరితో వివాహం జరిపించాడు. కానీ అంబ ప్రియుడు ఆమెని నిరాకరిస్తాడు. దానికి కారణం భీష్ముడని తలచి ఆమె భీష్ముని గురువైన పరశురాముని శరణి వేడుతుంది. ఆమెకి న్యాయం చెయ్యి, ఆమెని పెళ్లాడమంటాడు. ప్రతిజ్ఞ వల్ల ఆమెని పెళ్లి చేసుకోను అంటాడు భీష్ముడు. అయితే యుద్ధం చేయమంటాడు పరశురాముడు. అలా వారి యుద్ధానికి ప్రళయం జరిగి ఆపమని భూమాత కోరగా ఆపేస్తారు యుద్ధాన్ని. గురువుని మించిన శిష్యుడవని పరశురాముడు భీష్ముని ప్రశంసించాడు. తనకి ఏ ప్రయోజనం జరగలేదని పగతో రగిలిన అంబ రుద్రునికి తపస్సు చేసి వరం అడుగుతుంది. భీష్ముని మరణానికి కారణం తాను అవ్వాలని కోరుకుంటుంది. ఆమె శిఖండి. అలా కురువంశాన్ని కాపాడుతూ వచ్చాడు భీష్ముడు. కానీ దుర్యోధనునికి ఎంత చెప్పినా పెద్దల మాట చెవికెక్కక చాలా అఘాయిత్యాలు చేశాడు. ద్రౌపదిని అవమానిస్తుంటే మౌనంగా ఉన్నాడు భీష్ముడు. పాండవులకి అన్యాయం జరుగుతున్నా కురు సింహాసనానికి కట్టుపడతా అన్న మిషతో అధర్మానికి అండగా నిలిచాడు. వారి వైపే యుద్ధం చేశాడు. ఆయుధం పట్టను అన్న శ్రీకృష్ణుడు ఈయన యుద్ధానికి ఆయుధంతో వచ్చి 2 సార్లు హెచ్చరించాడు. ఇంతలా ఆ పరమాత్మ చెప్తున్నాడంటే తన అధర్మ రక్షణ ఎక్కువైందని గ్రహించిన భీష్ముడు తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు. అధర్మానికి అండగా ఉన్నందుకు అంపశయ్యపై పడి 58 రోజుల్లో ఉత్తరాయణం దాకా వేచి తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. యుద్ధానంతరం మా తాతని మేమే చంపాము అని బాధపడుతున్న పాండవులకి ధర్మబోధ చేసి తన మరణానికి తానే కారణమని వివరించి వారి మనసుకి ఊరట కలిగించాడు. రాజనీతిని ఎలా బ్రతకాలో పాండవులకి శ్రీకృష్ణుని ఆదేశం మేర వివరించాడు. జగత్తుని మోక్ష మార్గంలో నడిపేందుకు మాఘశుక్ల ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం వినిపించి ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమయ్యాడు. అదే భీష్మ ఏకాదశి. భీష్ముని మరణానంతరం గంగామాత ఇంతటి త్యాగజీవి నా కొడుకు కురువంశానికి తన జీవితాన్ని ధారపోశాడు. భోగాలు కూడా అనుభవించలేదు. నా బిడ్డకి తర్పణం విడిచే బిడ్డనే లేడు అని ఏడ్చింది. తన ప్రియభక్తుడు మరణించిన రోజున భీష్మునికి ఎవరైనా పిల్ల, జల్ల, స్త్రీ, పురుష, జాతి, వర్ణ భేదం లేకుండా తర్పణం వదలాలి అని నిర్ణయించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ.
ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినందుకు మనిషిగా పుట్టిన ప్రతివాడు, ఆయన చెప్పిన విష్ణు సహస్రం విని తరిస్తున్న ప్రతివాడు భీష్మునికి తర్పణం ఇవ్వాలి. అలా అయినా ఆయన రుణం తీరుతుంది. విన్నారుగా భీష్ముని త్యాగం గురించి. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. మరో వీడియోతో మీ ముందుకొస్తాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. స్వస్తి. మీరేమైనా మా ఛానల్ కోసం సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి.